దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరందరూ బాగున్నారని మేము కోరుతున్నాము, ఆశిస్తున్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. పిలుపులు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత తీర్చబడుననింది. దేవుడు అవసరతలు తీర్చేవాడట. అవసరతలో ఉన్న వారికి సహాయం చేసేవాడట. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ అవసరతలతో ఉన్నావో, ఏ సమస్యలతో ఉన్నావో అది ప్రభువుకు తెలుసు. మనుషులు అంటారు, నీకేం సమస్యలు లేవులే, నీకేం అవసరతలు లేవులే అని మనుషులు అంటారు. నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం ప్రాబ్లం, అంతా బాగానే ఉండేలే నీకు, కానీ ఏందో అలా చెప్తున్నావు అని అంటారు. నమ్మరు. మనుషులు నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడు అంటాడు, నీ అవసరతలు నేను తీరుస్తాను అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏది అవ్వాలో, నీకు ఏది కావాలో, నీకు ఏది అవ్వాలో, ఏది జరగాలో అది ప్రభువుకు తెలుసు. నీ అవసరతలో నుంచి కూడా ప్రభు నిన్ను విడిపిస్తాడు. నీ సమస్యల నుంచి కూడా నిన్ను ఆయన తప్పిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలమున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ అవసరతలు తీర్చబడాలి, నీ పరిస్థితులు మార్చబడాలనుకుంటే మొదటగా నువ్వు పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకో దేవుడి మీద. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారికి ఆయన అవసరతలు తీరుస్తాడు. అందుకని మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం గమనిస్తే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుణ్ణి ఎవరైతే కాపరిగా చేసుకుంటారో నిశ్చయంగా దేవుడు వారి అవసరతలు తీరుస్తాడంట. ఎటువంటి సమస్యలున్నా అవన్నీ తొలగిపోతాయంట. నా ప్రియమైన దేవుని బిడలారా, దావీదు అవసరతలు తీర్చిన దేవుడు నీ అవసరతలు తీర్చలేడా? నీ సమస్యలు పరిష్కరించలేడా? సమస్తము చేయుటకు ఆయన సమర్థుడైన దేవుడు. నీ జీవితాన్ని మార్చే దేవుడు, నీ పరిస్థితులను దీవెనకరంగా మార్చే దేవుడు. నీవే ఒక నిర్ణయం తీసుకొని, ఈరోజు నుంచి నేను దేవుని నమ్ముతాను, మారు మనసు పొందుతాను, ఆయన నిన్ను కాపరిగా చేసుకుంటానని నమ్మగలిగితే దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చి నిన్ను, నీ కుటుంబాలను దీవిస్తాడు. మీ ప్రతి ఒక్క పనిలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబానికి తోడే ఉండునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలకి నీ మీద పరిపూర్ణమైన నమ్మకముని